హాయ్ ఫ్రెండ్స్, పితికి బేళ్ళ కర్రీ ప్రాసెస్ చూపిస్తాను. దానికి మసాలా కావాలి. కొబ్బరి, ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, అల్లం, తెల్లగడ్డలు, ఆనియన్స్, టమోటాస్, కొత్తిమీర, ఎండుమిరపకాయలు. పితికి బేళ్ళు కడిగి పక్కన పెట్టుకోవాలి. అదంతా బాగా పేస్ట్లా చేసుకోవాలి నున్నగా. కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకోవాలి. ఆయిల్ చిట్టపట్టలాడాక ఉర్లగడ్డలు కట్ చేసుకునేవి వేసేసుకోవాలి. పితికి బేళ్ళని కడిగింటాం కదా, వాటర్ అన్ని తీసేసి పితికి బేళ్ళు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. ఆ పేస్ట్ ఉంటుంది, అది వేసుకోవాలి. అంతా వేసుకొని మిక్స్ చేసుకోండి, కలుపుకోవాలి. బాగా ఉడికేటప్పుడు, పచ్చివాసన పోయేటప్పుడు తర్వాత వాటర్ వేసుకొని తగినంత సాల్ట్, రాళ్ళుప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. 1 విజిల్ రావాలి. ఎంతో టేస్టీ పితికి బేళ్ళ కర్రీ రెడీ. ప్లీజ్ వీడియోస్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.